ఏపీ ఎన్నికలు కొన్ని రాజకీయ కుటుంబాల్లో ఆరని మంటలు రాజేశాయి. అన్నదమ్ముల మధ్య, అన్నాచెల్లెల మధ్య చిచ్చులు రేపాయి. ముఖ్యంగా వైఎస్ రాజశేఖర రెడ్డి కుటుంబంలో ఏర్పడిన విభేదాలు అందరి నోళ్లలో నలుగుతున్నాయి. సీఎం జగన్, ఆయన చెల్లెలు షర్మిల ఒకరిపై ఒకరు మాటలు విసురుకుంటున్నారు. కాంగ్రెస్ పార్టీలో చేరిన షర్మిల ఆ పార్టీ అధ్యక్షురాలిగా రాష్ట్రమంతా తిరుగుతూ అన్నపై బాణాలు ఎక్కుపెడుతుంది. ఒకప్పుడు జగన్కు తోడుగా పాదయాత్ర కూడా చేసి ఆయన అధికారంలోకి రావడానికి కారణమైన షర్మిల ఇప్పుడు జగన్ను అధికారం నుండి దించేయడానికి తిరుగుతుంది. ఇక విజయవాడలో కేశినేని సోదరుల మధ్య విభేదాల గురించి కూడా రాష్ట్రమంతా తెలుసు. విజయవాడలో ఇద్దరూ ఒకరిపై ఒకరు పోటీ చేస్తున్నారు. కేశినేని నాని 2 సార్లు పార్లమెంటు సభ్యుడిగా ఎన్నికయ్యాడు. ఆ సమయంలో తమ్ముడు కేశినేని చిన్ని సహకరించాడు. ఈ ఎన్నికలలో నానికి చంద్రబాబు నాయుడు పక్కన పెట్టడంతో వైఎస్ఆర్సీపీలో చేరి విజయవాడ ఎంపీ అభ్యర్థిగా పోటీలో దిగారు. చంద్రబాబు నాయుడు కేశినేని చిన్నిని టీడీపీ అభ్యర్థిగా ప్రకటించి విజయవాడ నుంచి ఎన్నికల రంగంలో దించారు. అన్నా తమ్ముల మధ్య రాజకీయ యుద్ధం మొదలైంది. తాజాగా తునిలో యనమల రామకృష్ణుడు, ఆయన తమ్ముడు కృష్ణుడు బంధాన్ని తెంచుకున్నారు. తునిలో రామకృష్ణుడు కూతురు దివ్యకు టికెట్ రావడంతో కృష్ణుడు ఆగ్రహించి వైసీపీలో చేరిపారు. యనమల రామకృష్ణుడు రాజకీయ ఎదుగుదలలో కీలకంగా ఉన్న కృష్ణుడు ఇప్పుడు ఆయన్ను వీడారు. అనకాపల్లిలో మంత్రి బూడి ముత్యాల నాయుడు ఎంపీగా వైసీపీ నుండి పోటీ చేస్తున్నారు. దీంతో మాడుగులలో ఆయన కుమార్తె అనురాధను వైసీపీ పోటీలో ఉంచింది. ఆమె ముత్యాల నాయుడు రెండో భార్య కూతురు. దీంతో మొదటి భార్య కొడుకు రవికుమార్ వ్యతిరేకంగా పనిచేస్తున్నారు. నెల్లూరు జిల్లాలో మేకపాటి రాజమోహన్ రెడ్డి, ఆయన తమ్ముడు మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి ఇప్పుడు దూరమయ్యారు. వీరు కలిసి వ్యాపారాలు చేస్తూ, కలిసి రాజకీయాలు చేస్తూ ఎదిగారు. కానీ వైసీపీలో ఎమడలేక ఆయన టీడీపీలో చేరారు. రాజమోహన్ రెడ్డి కుమారుడు గౌతమ్ రెడ్డి రాష్ట్ర మంత్రిగా పనిచేస్తూ అకాల మరణం చెందారు. అన్న కుమారుడు మృతి చెందిన తర్వాత ఎమ్మెల్యేగా ఉన్న తనకు మంత్రిగా అవకాశం వస్తుందని చంద్రశేఖర్ రెడ్డి భావించారు. గౌతమ్ రెడ్డి స్థానంలో ఆయన సోదరుడు విక్రమ్ రెడ్డికి జగన్మోహన్ రెడ్డి అవకాశం కల్పించారు. ఎమ్మెల్యేగా గెలిపించారు. కానీ చంద్రశేఖర్ రెడ్డి మంత్రి పదవి రాలేదు. అన్న రాజమోహన్ రెడ్డి తన స్వార్థం చూసుకున్నారే తప్ప తన గురించి ఆలోచించలేదని చంద్రశేఖర్ రెడ్డి వేరే కుంపటికి సిద్ధపడ్డారు. జగన్మోహన్ రెడ్డి నాయకత్వాన్ని వ్యతిరేకించారు. వైఎస్ఆర్సీపీకి వ్యతిరేకంగా పనిచేయడం మొదలుపెట్టారు. దీంతో అన్నా తమ్ముల మధ్య రాజకీయ శత్రుత్వం పెరిగిపోయింది. విడిపోక తప్పలేదు. అన్న వైఎస్ఆర్సీపీకి నాయకత్వం వహిస్తుండగా తమ్ముడు టీడీపీకి పనిచేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఉదయగిరి వైఎస్ఆర్సీపీ టికెట్ను మరో సోదరుడు మేకపాటి రాజగోపాల్ రెడ్డికి రాజమోహన్ రెడ్డి ఇప్పించుకున్నారు. ఇప్పుడు తాజాగా ఆయన ఓడించి అన్న రాజమోహన్ రెడ్డికి బుద్ధి చెప్పాలనే ఆలోచనలో చంద్రశేఖర్ రెడ్డి ఉన్నారు.